హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచుల్లో ఇప్పుడు ఒక రుచితో మీ ముందుకు వచ్చానండి. పుల్లగా సూపర్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ అనమాట. ఈ గోంగూర చికెను అన్నంలోకి, బిర్యానీలోకి, చపాతీలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చేసుకుంటే మీరు కూడా అంటారు సూపర్గా ఉందని. ఇప్పుడు గోంగూర చికెన్ కోసం నేను అరకేజీ చికెన్ తీసుకున్నానండి. 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు కారం అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. కనీసం ఒక 20 నిమిషాలన్నా పట్టిద్ది చికెన్ ఉడికే లోపల. ఈ లోపల నేను 2 కట్టల గోంగూర తీసుకొని 4-5 పచ్చిమిరకాయలు, 1 టమోటా వేసి ఉడికించుకొని ఉడికిన తర్వాత మెదుపుకొని పక్కన పెట్టుకున్నానండి. చికెన్ కూడా బాగా ఉడికింది కాబట్టి కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. కూరకి తాలింపు పెట్టుకుందామండి. మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత దంచి పెట్టుకున్న చిన్నులపాయి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపాయి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, అవి కూడా వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకున్నాను. ఉడికించి పెట్టుకున్న చికెను, గోంగూర కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. బాగా ఉడికించుకుందాం. అంతేనండి, గోంగూర చికెను రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వేడి అన్నంలోకి వేడి గోంగూర చికెన్ వేసుకొని తింటా ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి.